దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కర్దమ దేవహూతి కర్దముల యొక్క కుమారుడే కపిల మహర్షి. సాంఖ్య శాస్త్ర ప్రవర్తకుడు అయినటువంటి కపిల మహర్షి, కపిలో హరిహి, ఆయన సాక్షాత్ నారాయణ స్వరూపుడు కపిల మహర్షి. ఆయన ఈ కర్దమ దేవహూతి సంతానం. అందుకనే కపిల దేవహూతి సంవాదము అని ఉంటుంది భాగవతంలో. దేవహూతి కపిలుడు పిల్లవాడు పుట్టి గర్భోత్పత్తి పిండోత్పత్తి ఎలా మొదట కర్కంధు అయి, భాగవతంలో తెలుగు భాగవతంలో కూడా వాడు కర్కంధువు అంటే రేగుపండు, 3వ నెలలో రేగుపండులాగా పిండము ఉంటుందట. ఓకే. తర్వాత కరచరణాది అవయవములు ఏ మాసములో ఏమేమి ఏర్పడతాయి, 9 నెలలు, అదంతా దాని యొక్క పద్ధతి, క్రమము, ప్రాసెస్ అంతా చెప్పాడు ఇందులో. అప్పుడే భాగవతంలో చాలా పురాణాల్లో ఉంది. ఒక భాగవతంలో చెప్పింది అక్కడే చెప్పడు, మళ్ళీ అది మీకు విష్ణు పురాణంలో కనపడుతుంది, మళ్ళీ చూస్తే పద్మపురాణంలో ఉంటుంది, అన్నీ మళ్ళీ దీనికి దానికి ఆధారం స్కాందంలో ఉంటుంది. అన్నిటికన్నా చాలా పెద్దది స్కాంద పురాణం. ఓకే. స్కాందంలో ఉంటుంది. అంటే ఇవి బాగా ప్రహతముగా వాడికి జ్ఞానం, అది ఇంకా తెలియటము అని చెబితే చిన్న మాట అవుతుంది. వాళ్ళు తెలిసి చెప్పారు అనేది దాన్ని ఎలా చెప్పాలి, నాకు కూడా వాక్కు అడ్డం వస్తుంది. అది తెలిసి చెప్పారు అని అంటే ఎట్లా చెప్తాము ఆ మాటను? అంత సర్వతోముఖమైనటువంటి జ్ఞానము. పిండోత్పత్తిని చెప్పాడు. ఇవాళ దుర్భిణులు పెట్టి అన్ని పెట్టి ఏవైతే చూస్తూ ఉన్నారో దాన్ని వాడు దర్శనం చేసి చెప్పాడు. అది కపిల దేవహూతి సంవాదము భాగవతంలో చాలా ప్రసిద్ధమైన ఘట్టము.